హాయ్ అందరికీ. నా పేరు టెండూల్ శివ. ఈ వీడియోలో ఏంటంటే, ఈ క్రిప్టో మార్కెట్‌లో లిక్విడిటీ అంటే ఏంటి? లిక్విడిటీ పూల్ అంటే ఏంటి? అట్లాగే లిక్విడేషన్ ఈవెంట్స్ అంటే ఏంటి? ఈ మూడిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నేనైతే ఒకటి ప్రామిస్ చేయగలను. మీరు ఈ వీడియో మాత్రం కంప్లీట్‌గా చూస్తే ఖచ్చితంగా మీకు ఈ మూడిటి గురించి పిచ్చ క్లారిటీ అయితే వస్తది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్విడిటీ అంటే ఏంటంటే, మీకు ప్రతిదీ ఎగ్జాంపుల్స్‌తో చెప్తాను. లిక్విడిటీ అంటే ఏంటంటే, మీకు ఎక్కడన్నా ఇప్పుడు లైక్ స్టాక్ మార్కెట్‌లో గానీ, లేదా రియల్ ఎస్టేట్‌లో గానీ ఒక బయ్యర్ ఉంటే ఆటోమేటిక్‌గా సెల్లర్ ఉండాలి. అప్పుడే ఆ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు లెట్స్ టేక్ స్టాక్ మార్కెట్‌లో అనుకోండి. ఇప్పుడు ఒక బై ఆర్డర్ పెట్టారు. ఆ బై ఆర్డర్ దగ్గరికి ఎవరన్నా వచ్చి సెల్ చేస్తే తప్ప ఆ ట్రాన్సాక్షన్ జరగదు. లేదా సెల్ ఆర్డర్ దగ్గరికి వచ్చి ఎవరన్నా బై చేస్తే తప్ప ఆ ట్రాన్సాక్షన్ మాత్రం జరగదు. అట్లాగే రియల్ ఎస్టేట్‌లో కూడా అంతే సేమ్. ఎవరన్నా సెల్ చేయడానికి రెడీగా ఉంటేనే అప్పుడు ఆ బయ్యర్స్ వెళ్ళి వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అవ్వడం. సో ఆ ప్రైస్ వాళ్ళకి ఇష్టమైతే ఆ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ లిక్విడిటీ ఉన్నట్టు, అంత ఫ్లూయెంట్‌గా అక్కడ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతున్నట్టు. సో మీకు ఎగ్జాంపుల్ ఇంకా క్లియర్‌గా చెప్తాను. ఇప్పుడు మన క్రిప్టో మార్కెట్‌లో చూస్తే బిట్‌కాయిన్‌ని చూడండి. బిట్‌కాయిన్‌ని మీరు ఒకేసారి వచ్చి ఒక 10 బిట్‌కాయిన్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 10 క్రోర్ రూపీస్ దగ్గర దగ్గర మన ఇండియన్ కరెన్సీలో 10 క్రోర్ రూపీస్ కూడా సింగిల్ ఒక్క ట్రాన్సాక్షన్‌లో మీరు సెల్ చేసేయొచ్చు. చాలా సింపుల్‌గా సెల్ చేసేయొచ్చు. మీకు అది చార్ట్‌లో కూడా పెద్ద ఫ్లక్చుయేషన్ ఉండదు. బికాస్ అక్కడ ఎక్కువ లిక్విడిటీ అంటే బయ్యర్స్, సెల్లర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అట్లాగే మీరు ఏదైనా చిన్న కాయిన్ తీసుకోండి. లైక్ ఒక 1,000,000 to 100,000,000 మార్కెట్ క్యాప్ మధ్యలో ఉన్న కాయిన్స్ తీసుకోండి. బెస్ట్ ఏంటంటే లేదా స్టాక్స్ అని మీరు ఫీల్ అవ్వండి. సో దట్ మీకు ఇంకా లిక్విడిటీ పూల్‌కి కూడా డిఫరెన్స్ అర్థమవుతుంది. అంటే ఇందాకడ ఎగ్జాంపుల్‌లో మనం ఏంటి 10 crore వర్త్ ఆఫ్ బిట్‌కాయిన్ అమ్మేసాం కదా! సో అట్లా కాకుండా లెట్స్ టేక్ ఎగ్జాంపుల్‌గా అంటే మీకు ఇంకా బెటర్ అండర్‌స్టాండింగ్ కోసం 10 crore వర్త్ ఆఫ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్స్ అమ్మారనుకోండి. ఓకే. ఒక ప్రైస్ దగ్గర. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో చాలా హెవీ లిక్విడిటీ ఉంటుంది కాబట్టి మీకు 10 క్రోర్స్ అయినా సరే చాలా ఈజీగా సెల్ అయిపోతే మీకు అది చార్ట్‌లో కూడా పెద్ద ఇంపాక్ట్ ఉండదు. చాలా ఈజీ అయిపోతుంది. కానీ అదే 10 క్రోర్ వర్త్ ఆఫ్ షేర్స్‌ని లెట్స్ టేక్ ఎస్‌బీఐలో ఉన్నాయనుకోండి మీకు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో పోలిస్తే ఎస్‌బీఐ అనేది కొంచెం చిన్న మార్కెట్ క్యాప్ అనుకోండి. లేదా ఇంకా చిన్న బ్యాంక్ తీసుకోండి. యెస్ బ్యాంక్ తీసుకోండి. యెస్ బ్యాంక్‌లో మీకు ఒక 10 క్రోర్ వర్త్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు అదే 10 క్రోర్ వర్త్ ఆఫ్ షేర్స్‌ని మీరు ఒక ప్రైస్ దగ్గర ఆర్డర్ పెట్టి సెల్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఒక బయ్యర్ వచ్చి మీకు ఆ షేర్స్ కొంటే తప్ప మీకది ఆర్డర్ ఫిల్ అవ్వదు. మీకు క్యాష్‌గా కింద కన్వర్ట్ అవ్వవు. సో, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? 10 క్రోర్ వర్త్ ఆఫ్ షేర్స్ 2 ప్లేసెస్‌లో ఒకటేమో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ దగ్గర చాలా ఫాస్ట్‌గా సెల్ అయిపోయినాయి. బికాస్ ఆఫ్ ఎక్కువ లిక్విడిటీ ఉంది. అంటే ఎక్కువ మంది బయర్స్ ఉన్నారు. ఎక్కువ మంది సెల్లర్స్ ఉన్నారు. సో, అది చాలా ఈజీ అయిపోయింది అక్కడ సెల్ చేయడం. కానీ యెస్ బ్యాంక్ అనేది చిన్న మార్కెట్ క్యాప్ ఉన్న కాయిన్ ప్లస్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో పోలిసినంత బయ్యర్స్, సెల్లర్స్ ఎక్కువ మంది లేరు కాబట్టి కొంచెం మీకు టఫ్ అవుతుంది. ఎక్కువ టైం పడుతుంది కంపేర్ టు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. సో, లో లిక్విడిటీకి, హై లిక్విడిటీకి డిఫరెన్స్ అదనమాట. సో, ఈ లిక్విడిటీ అంటే ఏంటంటే మన నార్మల్ ట్రెడిషనల్ మార్కెట్‌లో స్టాక్ మార్కెట్ గానీ, సో ఈ రియల్ ఎస్టేట్ వాటిలో గానీ ఖచ్చితంగా బయ్యర్‌కి, సెల్లర్ ఉంటేనే తప్ప ఆ ట్రాన్సాక్షన్ జరగదు. అంటే ఇప్పుడు మార్కెట్ ప్రైస్ దగ్గర మీరు అమ్ముదాం అనుకుంటున్నారనుకోండి, కొనేవాళ్ళు కూడా రెడీగా ఉండటం, అట్లాగే ఒకవేళ కొందాం అనుకుంటున్నారనుకోండి, అమ్మేవాళ్ళు కూడా రెడీగా ఉండటం, అట్లాంటి కైండ్ ఆఫ్ మార్కెట్స్ అంటే ఒక మార్కెట్ ప్రైస్ దగ్గర హ్యూజ్ నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఉండి, ఈజీగా బయింగ్, సెల్లింగ్ జరుగుతుందనుకోండి. అంటే మార్కెట్ ప్రైస్ అది ఎంతైనా ఉండని కొంచెం వేరీ అవుతా ఉంటుంది కదా! సో, ఆ వేరియేషన్ అవుతూ ఉన్నప్పుడు కూడా హ్యూజ్ నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఉన్నారనుకోండి, అట్లాంటి కైండ్ ఆఫ్ మార్కెట్స్‌ని హై లిక్విడిటీ మార్కెట్స్ అంటారు. ఇది లిక్విడిటీ. కానీ క్రిప్టోలోకి వచ్చేసరికి ఏంటంటే లిక్విడిటీ పూల్ అనేది ఒక ఎక్స్ట్రా బ్యూటిఫుల్ ఫీచర్ ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదా! 10 క్రోర్ వర్త్ ఆఫ్ బిట్‌కాయిన్స్‌ని మీరు ఎట్లా సేమ్ ఇప్పుడు మనం ఎట్లయితే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇట్లా ఒక ఆర్డర్ పెట్టేసి అమ్మామో అట్లా కూడా అమ్మేసేయొచ్చు. అట్లా కాకుండా క్రిప్టోలో ఒక ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే దాన్ని మనం ఒక డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్‌కి తెచ్చుకొని అక్కడ లిక్విడిటీ పూల్స్‌లో అమ్ముకోవచ్చు. దానికి మీకు ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన బైనాన్స్ గానీ, లేకపోతే కూకాయిన్ గానీ, బైబిట్ గానీ, ఎంఈఎక్స్ గానీ ఇట్లాంటి పెద్ద పెద్ద ఎక్స్‌చేంజెస్‌లో మీరెళ్ళి అక్కడ లిక్విడిటీ ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో స్టాక్ మార్కెట్‌లో అట్లా బై టు సెల్ ఆర్డర్స్ అనేవి అక్కడ చాలా ఫ్లూయెంట్‌గా పెద్ద పెద్ద కాయిన్స్ ఉంటాయి కాబట్టి చాలా ఫ్లూయెంట్‌గా జరిగిపోతూ ఉంటాయి. కానీ వాటికి పెద్ద కాయిన్స్‌తో పాటు చిన్న కాయిన్స్‌కి కూడా ఇక్కడ క్రిప్టో మార్కెట్‌లో ఏంటంటే లిక్విడిటీ పూల్ అని ఉంటుంది. అదేంటంటే అక్కడ ఒకవేళ మీకు లెట్స్ టేక్ ఒక కాయిన్ ఏదో కొన్నారు. మీరు ఇప్పుడు అమ్ముదాం అనుకుంటున్నారు. ఎవరు కూడా బయ్యర్ లేరు. ఎగ్జాంపుల్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ టైమ్ అనుకోండి. మీరు అమ్మే టైంకి ఎవరు బయ్యర్ లేరు. బట్ స్టిల్ దేర్ ఈస్ ఎ లిక్విడిటీ పూల్. ఆ లిక్విడిటీ పూల్‌లోకెళ్ళి మీరు కాయిన్స్‌ని డంప్ చేసి మీకు కావాల్సిన క్యాష్‌ని మీరు కన్వర్ట్ చేసుకొని తెచ్చుకోవచ్చు. సో, ఇక్కడ ఆ లిక్విడిటీ అనేది ఎట్లా యాక్ట్ అవుద్దంటే ఒక థర్డ్ పర్సన్ బయ్యర్ గాని, ఒక థర్డ్ పర్సన్ సెల్లర్ గాని సేమ్ ఇన్ ద కేస్ ఆఫ్ బయింగ్ ఆల్సో. మీకు ఒకవేళ బై చేయాలని ఉంది. కానీ ఎవరు సెల్లర్ లేరు. సో, అట్లాంటప్పుడు ఏమవుద్దంటే ఆ లిక్విడిటీ పూల్‌ని యూజ్ చేసుకొని ఆ టైంలో ఎంతుందో ప్రైస్ దానికి తగ్గట్టుగా ఆ లిక్విడిటీ పూల్‌లో నుంచి మీరు బై చేసుకోవచ్చు.
సో ఆ లిక్విడిటీ పూల్ అనేది ఎట్లా యాక్ట్ అవుద్దంటే ఒక ఎక్స్ట్రా బయ్యర్ ఒక ఎక్స్ట్రా సెల్లర్ కింద యాక్ట్ అవుద్ది. అంటే ఆ టైంకి ఎవరైనా బయ్యర్స్ కానీ సెల్లర్స్ కానీ లేకపోతే అది ఒక ఎక్స్ట్రా బయ్యర్ ఒక ఎక్స్ట్రా సెల్లర్ కింద యాక్ట్ అవుద్ది. అట్లాంటి బ్యూటిఫుల్ థింగ్ క్రిప్టో మార్కెట్లో ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే అట్లాంటి లిక్విడిటీ పూల్స్ని మనం ఈ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ లైక్ బైనాన్స్ కానీ లేదా ఎంఈఎక్సీ కానీ కూకాయిన్లు కానీ వాటిలో యాక్సెస్ చేయలేం. అంటే చేయడానికి కుదరదు. కుదిరినా కూడా చాలా కష్టం. ఇప్పుడు ఆబ్వియస్‌గా బైనాన్స్ కూడా కొన్ని ఫీచర్స్ తీసుకొచ్చింది స్వాప్స్ అని. సో మనం స్వాప్స్ చేయొచ్చు. అంటే డైరెక్ట్ వితౌట్ బై సెల్ ఆర్డర్స్ లేకుండా. అంటే బైనాన్సే ఒక లిక్విడిటీ పూల్ తయారు చేసి దాని ద్వారా స్వాప్స్ చేయొచ్చు. బట్ మీకు చార్జెస్ ఎక్కువ పడతాయి. సో ఆ చార్జెస్ గురించి కూడా మాట్లాడదాం. ఆ చార్జెస్‌నే స్ప్రెడ్స్ అంటారు. అంటే ఇప్పుడు మీకు లెట్స్ టేక్ ఒకవేళ హెవీ లిక్విడిటీ కాయిన్ ఉందనుకోండి. దాంట్లో స్ప్రెడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. స్ప్రెడ్ అంటే ఏంటంటే మీరు అమ్ముతున్న వర్త్ ఆఫ్ కాయిన్స్‌కి అట్లాగే మీకు వస్తున్న వర్త్ ఆఫ్ క్యాష్‌కి మధ్యలో ఉన్న గ్యాప్. సో దాన్ని స్ప్రెడ్స్ అంటారు. లెట్స్ టేక్ మీరు ఒక $100 వర్త్ ఆఫ్ మీ దగ్గర ఏదో ఒక మీమ్ కాయిన్ అని అది అమ్ముతున్నారు అనుకోండి. లెట్స్ టేక్ మీకు $99 వర్త్ ఆఫ్ క్యాష్ వస్తుంది అనుకోండి. ఆ $1 అనేది స్ప్రెడ్స్ అనమాట. సో అట్లా మీకు ఆ స్ప్రెడ్స్ అనేవి లో లిక్విడిటీ ఉందనుకోండి. అంటే చిన్న చిన్న కాయిన్స్ లేదా చాలా తక్కువ లిక్విడిటీ నడుస్తున్న కాయిన్స్ అనుకోండి. మీకు ఎక్కువ స్ప్రెడ్స్ ఉంటాయి. అట్లాగే హై లిక్విడిటీ ఉందనుకోండి. మీకు చాలా తక్కువ స్ప్రెడ్స్ ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు బిట్ కాయిన్‌ని మీరు సేమ్ ఇట్లా లిక్విడిటీ పూల్ యూజ్ చేసి స్వాప్ చేస్తే చాలా తక్కువ స్ప్రెడ్స్ పడతాయి. మరి ఎందుకు ఈ ఎక్కువ వ్యత్యాసం అంటే మీకు దీనికి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్‌తో చెప్తాను. మీకు క్లియర్‌గా అర్థమవుతది. లెట్స్ టేక్ మీరు ఒక 100 కాయిన్స్ తీసుకొని ఒక బకెట్‌లో పెట్టారు. ఓకే. దాంట్లో ఇప్పుడు ఒక 100 లీటర్స్ ఆఫ్ వాటర్ పోసారు మీరు. ఓకే. ఇక్కడ మీరు ఇప్పుడు ఈ సిట్యుయేషన్ క్రిప్టో మార్కెట్‌లో పోలిస్తే ఏమవుద్దంటే ఆ కాయిన్స్ ఏదైతే మీరు పెట్టారో దాన్ని సప్లై కింద కన్సిడర్ అవుద్ది. అట్లాగే మీరు ఏదైతే వాటర్ పోసారో అది లిక్విడిటీ కింద కన్సిడర్ అవుద్ది. సో మీరు ఈ వాటర్ మీరు పోసినందుకు కాయిన్స్ క్రియేట్ చేయడానికి మీకు కాస్ట్ ఏమవ్వదు. బట్ ఈ వాటర్ పోసినందుకు మీకు ఆ బ్లాక్ చైన్ నుంచి లిక్విడిటీ పూల్ టోకెన్స్ అని వస్తాయి. దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇది కొంచెం కాంప్లికేటెడ్. దీని గురించి తర్వాత మాట్లాడదాం. కానీ ఇక్కడ చూడండి. సో మీరు ఒక కాయిన్ క్రియేట్ చేసినట్టు అవుద్ది. అట్లాగే మీరు లిక్విడిటీ యాడ్ చేసినట్టు అవుద్ది. ఇక్కడ ఏమైంది? లెట్స్ టేక్ ఎవరైనా కొత్త బయ్యర్ మీ కాయిన్ పైన ఇంట్రెస్ట్ చూయించి తను కొందామని చెప్పేసి అనుకున్నాడు అనుకోండి. ఇక్కడ ఏం జరిగింది? మీరు ఒక 100 కాయిన్స్ పెట్టారు. ఆ 100 కాయిన్స్‌కి 100 లీటర్స్ ఆఫ్ వాటర్‌ని లిక్విడిటీ యాడ్ చేశారు. సో ఇప్పుడు ఏం చేశారంటే తనకు ఒక 5 కాయిన్స్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంది. సో 100 కాయిన్స్‌కి 100 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంది. సో ఒక్కొక్క కాయిన్‌కి కావాల్సిన వర్త్ ఎంత? 1 లీటర్. సో తను ఏం చేశారంటే ఒక 5 లీటర్స్ ఆఫ్ వాటర్ దాంట్లో పోసి 5 కాయిన్స్ తీసుకొని వెళ్ళాడు. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ జరిగిపోయింది. ఇది లిక్విడిటీ పూల్‌తో జరిగే ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? టోటల్ నెంబర్ ఆఫ్ లీటర్స్ చూస్తే 105 లీటర్స్ వచ్చింది. కానీ ఇప్పుడు కాయిన్స్ చూస్తే 95 అయిపోయినాయి. సో సప్లై తగ్గిపోయింది, లిక్విడిటీ పెరిగింది. సో ఇక్కడ ఏమవుద్ది? ఇప్పుడు ఎవరైనా కొత్త బయ్యర్ వస్తే తను ఇంకా ఎక్కువ ఇందాకడేంటి ఒక కాయిన్‌కి 1 లీటర్ వాటర్ పోసి ఒక కాయిన్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. తన అంటే పాస్ట్ బయ్యర్‌కి. బట్ ఇప్పుడు ఎవరైనా న్యూ బయ్యర్ వస్తే తనకి రేట్ పెరిగింది. ఓకే. ఎందుకు? ఇందాక 100/100 కాబట్టి 1 వచ్చింది. బట్ ఇప్పుడు 105/95 అవుతుంది. సో ఒక్కొక్క కాయిన్‌కి తను ఆల్మోస్ట్ 105/95 అంటే 1 లీటర్ కంటే ఎక్కువగా వాటర్ పోయాలి ఒక్కొక్క కాయిన్‌కి ఇప్పుడు కొనుక్కోవాలంటే. సో ఇట్లా ఇంకొక బయ్యర్ వచ్చారనుకోండి, లిక్విడిటీ పెరగటం వల్ల సప్లై తగ్గిపోవటం వల్ల డిమాండ్ పెరిగి ఒక్కొక్క కాయిన్‌కి వాల్యూ బాగా పెరిగిపోతుంది. సో ఇది జరిగేది. ఇట్లా ఒక లిక్విడిటీ ఉంది. అట్లాగే సెల్లర్స్ ఇప్పుడు లెట్స్ టేక్ ఇప్పుడు మనకి సెకండ్ బయ్యర్ వచ్చారు. ఇందాక 5 కాయిన్స్ తీసుకున్న బయ్యర్ ఏం చేశాడు? 5 లీటర్స్ ఆఫ్ వాటర్ పోసి 5 కాయిన్స్ తీసుకొని వెళ్ళాడు. తర్వాత ఏమైందంటే ఇంకొక అతను వచ్చి 5 కాయిన్స్ కొనుక్కుందామని చెప్పి చూశాడు. సో ఇప్పుడు 105/95 వేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 1.2 లీటర్స్ 1.1 లీటర్ వచ్చిందనుకోండి. సో అప్పుడు ఆ 1.1 లీటర్ పర్ కాయిన్ ఆయన లిక్విడిటీ యాడ్ చేయాలి దీనికి. సో అప్పుడు ఏం చేశారు? ఒక 5.5 లీటర్స్ ఆఫ్ వాటర్ పోసి తను ఒక 5 కాయిన్స్ తీసుకెళ్ళిపోయాడు అనుకోండి సెకండ్ బయ్యర్. ఇప్పుడు లెట్స్ టేక్ ఒకవేళ ఫస్ట్ బయ్యర్‌కి ఈ లిక్విడిటీ వాల్యూ పెరిగింది కాబట్టి ఒక్కొక్క తన చేతిలో ఉన్న కాయిన్ వాల్యూ పెరిగింది కాబట్టి ఆ వాల్యూని ఇప్పుడు మళ్ళీ తను అడ్వాంటేజ్ తీసుకొని సెల్ చేసి క్యాష్ కింద కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటే అప్పుడు ఆ సెల్లర్ కింద వచ్చి తను ఏం చేయొచ్చు? తన కాయిన్స్ అన్నిటిని ఆ లిక్విడిటీలో ఆ వాటర్‌లో వేసేసి దానికి తగ్గ ప్రొపోర్షనేట్ వాటర్‌ని తను తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే. బికాస్ అక్కడ పెరిగింది కదా! ఇంకా అంటే ఇందాకడ ఏమైంది? సెకండ్ బయ్యర్ కొనుక్కునేటప్పుడు 105 లీటర్స్ 95 ఉన్నాయి. బట్ తను యాడ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 111 లీటర్స్ దగ్గర అవుతుంది. అట్లాగే 90 కాయిన్సే ఉన్నాయి. సో ప్రొపోర్షన్ ఇంకా అంటే ఒక్కొక్క కాయిన్‌కి వాల్యూ పెరిగింది కాబట్టి తను అడ్వాంటేజ్ తీసుకొని అమ్మాడు అనుకోండి. అప్పుడు తనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుందని చెప్పి తను అట్లా చేయొచ్చు. సో హి ఈజ్ ఎ కైండ్ ఆఫ్ సెల్లర్ విత్ ప్రాఫిట్. సో ఇట్లా లిక్విడిటీ పూల్‌తో
బయింగ్ సెల్లింగ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఇది లిక్విడిటీ పూల్. ఇది ఒక చిన్న లిక్విడిటీ పూల్ అనుకోండి, అంటే ఎక్కువగా వాటర్ పైకి కిందకి ఫ్లక్చుయేట్ అవుతూ ఆ రేట్ ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. బట్ అదే పెద్ద లిక్విడిటీ పూల్ అనుకోండి, చాలా పెద్ద లిక్విడిటీ పూల్ అనుకోండి, ప్రైస్ మీద పెద్ద ఇంపాక్ట్ చూయించదు. అందుకనే కాయిన్ వాల్యూ పెరిగే కొద్దీ లిక్విడిటీ పూల్ వాల్యూ కూడా పెరిగే కొద్దీ ఆ ప్రైస్ ఇంపాక్ట్ అనేది చాలా తక్కువగా పడుతూ ఉంటుంది. సో ఇది లిక్విడిటీ పూల్ గురించి. మీరు ఇంకొకసారి మీకు ఇది ఇంకా క్లియర్‌గా అర్థం కాకపోతే ఈ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చూడండి. మీకు అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది క్రిప్టో మార్కెట్‌లో ఉండే అడ్వాంటేజ్ లిక్విడిటీ పూల్ అనేది. అంటే ఒక ఎక్స్‌ట్రా బయర్, ఒక ఎక్స్‌ట్రా సెల్లర్ కింద లిక్విడిటీ పూల్‌ని మనం కన్సిడర్ చేయొచ్చు. కానీ ఈ లిక్విడిటీ పూల్‌ని యాక్సెస్ చేయాలంటే జనరల్‌గా మన సాఫ్ట్‌వేర్ వాలెట్స్ ఉండాలి. ఇప్పుడు బైనాన్స్‌లో వేరే ఫీచర్స్ వచ్చినాయి. నేను వాటి గురించి మాట్లాడట్లేదు. బైనాన్స్‌లో మీరు బయింగ్, సెల్లింగ్ చేయాలంటే ఏమవుద్ది? మీకు సెల్లర్ ఉండాలి. నార్మల్ లైక్ ట్రెడిషనల్ బయింగ్, ట్రెడిషనల్ సెల్లింగ్ లాగా. బట్ ఏదైనా సాఫ్ట్‌వేర్ వాలెట్‌కి వచ్చేస్తే మీరు అక్కడ గనక మీ కాయిన్స్ ఉంటే మీరేం చేయాలి? ఏదైనా డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్ వెతుక్కొని, ఇప్పుడు ఇథీరియం చైన్ అనుకోండి, యూనిస్వాప్‌లో లిక్విడిటీ పూల్స్ అని ఉంటాయి. పెయిర్స్ అంటారు. ఒక్కొక్క పెయిర్‌కి ఒక్కొక్క లిక్విడిటీ పూల్ ఉంటుంది. మీరు ఆ లిక్విడిటీ డీటెయిల్స్‌ని మీకు ఎగ్జాక్ట్‌గా చెక్ చేయాలంటే, మీరు ఒక్కొక్క పెయిర్‌కి ఎంత లిక్విడిటీ ఉందని చెక్ చేయాలంటే, మీరు డెక్స్ స్క్రీనర్ అనే యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. అది మీకు అంటే చాలా ఫాస్ట్‌గా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ లిక్విడిటీ సంబంధించి. అండ్ అట్లాగే ఎవరెవరు లిక్విడిటీ ప్రొవైడ్ చేశారో కూడా ఉంటుంది. ఆ లిక్విడిటీ ప్రొవైడ్ చేయడం అంటే ఏంటంటే, లెట్స్ టేక్ మీకు ఇందాకటి ఎగ్జాంపుల్‌లోనే ఇందాక మనం ఫస్ట్ బయర్ ఏం చేశాడు? 5 లీటర్స్ ఆఫ్ వాటర్ పోసి 5 కాయిన్స్ కొనుక్కున్నాడు కదా! అంటే తను ఒక లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయినప్పుడు, తన దగ్గర ఉన్న 5 కాయిన్స్ ఏదైతే ఉందో, తను కూడా ఆ 5 కాయిన్స్‌ని కూడా లిక్విడిటీలోకి యాడ్ చేసేసి, అంటే సేమ్ ఆ 5 కాయిన్స్ కూడా ఆ వాటర్‌లో పోసేస్తే అప్పుడు ఏమవుద్దంటే తనకి ఒక ఎల్‌పీ టోకెన్స్ అని వస్తాయి. లిక్విడిటీ పూల్ టోకెన్స్ అంటారు. సో ఆ లిక్విడిటీ పూల్ టోకెన్స్ వచ్చినందువల్ల తనకి అంటే రివార్డ్స్ ఇస్తూ ఉంటుందన్నమాట ఈ లిక్విడిటీ పూల్. అంటే ఎక్కువ కాలం దాంట్లో లాంగ్ టర్మ్ కింద ఉండాలని డిసైడ్ అయ్యి తను లిక్విడిటీని ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి ఆ లిక్విడిటీ అనేది అంటే ఎక్స్చేంజెస్ ఈ మధ్యవర్తిగా వ్యవహరించి తనకి కొంచెం రివార్డ్స్ అనేది ఇస్తూ ఉంటుంది. బికాస్ తను హెల్ప్ చేశాడు ఆ పూల్ని ఎక్కువ మందికి బయింగ్, సెల్లింగ్ ఈజీగా యాక్సెస్ అవ్వడం కోసం హెల్ప్ చేశాడు కాబట్టి రివార్డ్స్ అనేది వస్తున్నాయి అనమాట. అదే లిక్విడిటీ ప్రొవైడింగ్ అంటే. అట్లా ఎక్కువ మంది లిక్విడిటీ ప్రొవైడర్స్ ఉంటారు. ఒక కాయిన్ బాగా పెరిగిన తర్వాత హెవీ లిక్విడిటీ ప్రొవైడర్స్ ఉంటారు. లిక్విడిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో పెద్ద పెద్ద అమౌంట్స్ వచ్చి బయింగ్, సెల్లింగ్ చేసినా కూడా అక్కడ పెద్ద వేరియేషన్స్ ఉండవు. బట్ అదే చిన్న మార్కెట్‌లో ఏమవుద్దంటే, చిన్న కాయిన్‌కి గానీ అట్లాంటి చోట్ల ఏమవుద్దంటే, కొంచెం ఒక్కసారి పెద్ద అమౌంట్ ఎవరైనా అమ్మితే విపరీతంగా పడిపోవటం. మనం అట్లాంటి చిన్న చిన్న లిక్విడిటీ పూల్స్‌లో మనం గమనించొచ్చు. అండ్ లాస్ట్‌ది లిక్విడేషన్ ఈవెంట్స్. ఈ లిక్విడేషన్ ఈవెంట్స్ అంటే ఏంటంటే, మీకు ఇది అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్రిప్టోలో ఉన్న ఫ్యూచర్స్ ట్రేడింగ్ గురించి మీకు అర్థం అయ్యి ఉండాలి. ఫ్యూచర్స్ అంటే కూడా నేను దీంట్లో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి జస్ట్ పైపైన ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లెట్స్ టేక్ ఫ్యూచర్స్ అంటే ఏంటి? నా దగ్గర ₹1000 ఉన్నాయి. నేనేం చేస్తున్నానంటే బిట్‌కాయిన్‌ని ఒక 10x లెవరేజ్ తీసుకుంటుని నేను ఇక్కడి నుంచి లాంగ్ తీసుకుంటున్నాను. అంటే పెరుగుద్దని చెప్పేసి నేను ఎక్స్‌పెక్ట్ చేసి తీసుకుంటున్నాను అనుకోండి. అప్పుడు ఏమవుద్ది? ఆ రిమైనింగ్ 9x అంటే నేను పెడుతున్న ₹1000 కానీ నేను 10,000తో ట్రేడ్ చేయొచ్చు. అక్కడ ఏం జరుగుతుందంటే రిమైనింగ్ ₹9,000 నేను ఏదైతే ఎక్స్‌చేంజ్ అయితే యూజ్ చేస్తున్నానో ఆ ఎక్స్‌చేంజ్ వాళ్ళు నాకు ఇస్తున్నారు. సో నేను ఆ అంటే రిమైనింగ్ 9,000 సో కంప్లీట్ 10,000 యూజ్ చేసి నేను ట్రేడింగ్ చేస్తూ ఉంటాను. సో ఆళ్ళు అట్లా ఇచ్చినందువల్ల ఒక లిక్విడేషన్ ప్రైస్ అనేది సెట్ చేస్తారు. అంటే ఒక పాయింట్ వచ్చిన తర్వాత నీ ₹1,000 మొత్తం పోతాయి. జీరో అయిపోద్దని. అంటే ఆ పొజిషన్ అసలు కంప్లీట్ క్లోజ్ అయిపోద్దని. సో అది లిక్విడేషన్ ప్రైస్ అంటారు. సో అట్లా ఏమవుద్దంటే మీకు ఆ ప్రైస్ అనేది మీకు లిక్విడేషన్ ప్రైస్ అంటే ఆల్మోస్ట్ ఫ్యూచర్స్ చేసే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఫ్యూచర్స్ చేయకపోతే ఫ్యూచర్స్ వీడియో ఒకసారి చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతది. సో ఆ లిక్విడేషన్ ప్రైజెస్ అనేవి ఎక్కువ మందివి ఏ ప్రైస్‌లో ఉందో చూసుకొని ఈ ఎక్స్‌చేంజెస్‌కే తెలుసు కదా! మనం ఈ ఫ్యూచర్స్ ఎక్కడ చేస్తాం? ఆబ్వియస్‌గా ఎక్స్‌చేంజెస్ పైనే చేస్తాం. సో ఈ ఎక్స్‌చేంజెస్‌కి తెలుసు మన లిక్విడేషన్ ప్రైజెస్ ఎక్కడున్నాయని. అప్పుడు ఏం చేస్తాయంటే ఈ ఎక్స్‌చేంజెస్ వాళ్ళు ఈ మ్యానిపులేషన్ ఈవెంట్స్ ఉంటాయన్నమాట. లైక్ వాళ్ళు ఎక్స్‌చేంజెస్‌లోనే చేయాలనేం లేదు. ఈ మ్యానిపులేషన్ ఈవెంట్స్‌ని మనం ఎక్కడైనా చూడొచ్చు. లైక్ ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. కాయిన్ గ్లాస్ వాళ్ళది మీరు బిట్‌కాయిన్ లిక్విడేషన్ హీట్ మ్యాప్ అని మీరు గూగుల్‌లో కొడితే వచ్చేస్తుంది. ఆ లిక్విడేషన్ హీట్ మ్యాప్‌లో ఇక్కడ మీరు చూస్తే యెల్లో ఎక్కువ ఉందంటే అక్కడ ఎక్కువ లిక్విడిటీ ఉందని. సో అక్కడ అప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే ఎక్స్‌చేంజెస్ ఏం చేస్తాయంటే కరెక్ట్‌గా ప్రైస్ అక్కడ దాకా తీసుకొస్తే అక్కడ ట్రేడర్ ఉంటాడు. తను లిక్విడేట్ అయిపోతాడు. తన పొజిషన్ జీరో అయిపోద్ది. మళ్ళీ రివర్స్ అయిపోతుంది. అంటే అక్కడ ఏం జరుగుతుంది? మన పొజిషన్ జీరో అయిపోతుంది. అండ్ మళ్ళీ ఒకవేళ మార్కెట్ పెరిగిపోతే మన పొజిషన్ జీరోనే కాబట్టి మనకి ఇంకా అసలు ఆ అడ్వాంటేజ్ ఏమి ఉండదు. సో వన్స్ మనం లిక్విడేట్ అయిపోయామంటే మన పొజిషన్ జీరో అయిపోయినట్టే. ఆ డబ్బులు ఎక్కడికెళ్తున్నాయి? ఇండైరెక్ట్‌గా ఎక్స్‌చేంజెస్‌కెళ్తున్నాయి. ఓకే. సో ఎక్స్‌చేంజెస్ ఏంటంటే మీకు ఎక్స్‌ట్రా మనీ ఇస్తున్నాయి. సో ఆ ఎక్స్‌ట్రా మనీ ఇచ్చిన అడ్వాంటేజ్‌ని మనం
ట్రేడ్ చేయడానికి యూజ్ చేసుకుంటున్న టైంలో ఒక లిక్విడేషన్ ప్రైజెస్ అనేది ఏదైనా ఉంటే ఆ ఎక్స్చేంజెస్ ఆ లిక్విడేషన్ ప్రైస్ని అడ్వాంటేజ్ తీసుకొని అక్కడ దాకా తీసుకొచ్చేసి మార్కెట్ని రివర్స్ చేసేస్తున్నాయి. సో ఆ లిక్విడేషన్ ప్రైస్ని మనం కొంచెం జాగ్రత్తగా ఎస్కేప్ అవ్వాలంటే మార్జిన్ యాడ్ చేసుకోవాలి. ఆ మార్జిన్ గురించి మీరు ఫ్యూచర్స్ వీడియోలో మీకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది లీగలేనా ఎక్స్చేంజెస్ మరి అట్లా చేయడం తప్పు కదా అంటే యాక్చువల్లీ ఇల్లీగల్. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఏం ఎక్స్చేంజెస్లోనే చేయరు ట్రేడింగ్. వాళ్ళకి స్పెషల్ వ్యాలెట్స్ లేకపోతే స్పెషల్ ఏదైతే హార్డ్వేర్ వ్యాలెట్స్ కానీ కోల్డ్ స్టోరేజ్లో ఉంటాయో వాళ్ళు ఈ డేటాని యూజ్ చేసుకొని అక్కడ దాకా తీసుకొస్తారు. ఎక్కువగా లాస్ వచ్చేది ఎవరికి? ట్రేడర్స్కి. స్పెషల్గా కూడా లాంగ్ ఆప్షన్స్ ఓపెన్ చేసిన ట్రేడర్స్కి. ఎందుకో నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎక్కువ మంది లాంగ్సే ఓపెన్ చేస్తారు. షార్ట్స్ ఎక్కువ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? మార్కెట్ ఎక్కువ పడిపోద్ది అన్నప్పుడు ప్రిడిక్ట్ చేసినప్పుడే షార్ట్స్ ఎక్కువ ఓపెన్ చేస్తారు. బట్ ఎట్ ద ఎండ్ లాంగ్ వెళ్తుందని చెప్పేసి చాలామంది ఎక్కువ సైడ్ ఏముంటారు, ఎట్ ద ఎండ్ లాంగే వెళ్తుంది అని చెప్పేసి చాలా తక్కువ లెవరేజెస్తో అయినా సరే వాళ్ళు ఈ ఫ్యూచర్స్ని పొజిషన్స్ ఓపెన్ చేయడం, కరెక్ట్గా ఆ ప్రైస్ దాకా వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయిపోవడం. ఎట్ ద ఎండ్ మీరు లాస్ట్ 15 years 14 years నుంచి చూసుకున్నా కూడా ప్రతి మార్కెట్ పెరుగుతూనే ఉంది కానీ ఇది పడుతుంది లేదు. సో అట్లా చూసుకుంటే ఎట్ ద ఎండ్ మార్కెట్ పెరుగుద్దనే ఒక ఉద్దేశంతో ఎక్కువ లాంగ్సే ఓపెన్ చేసి ఉంటాయి. సో ఆ లాంగ్స్ ఓపెన్ చేసినప్పుడు ఎక్స్చేంజెస్కి ఎక్కువ ఎక్కడ వస్తాయి? ఆ లిక్విడేషన్ ప్రైస్ ఈవెంట్స్ దగ్గరకు వచ్చేసి ట్యాప్ అయ్యి వెళ్ళిపోవడం, మళ్ళీ పైకి పెరుగుతానే ఒకసారి వచ్చి విక్ ఇచ్చి వెళ్ళిపోవడం, మళ్ళీ పెరుగుతానే ఒక విక్ ఇచ్చి వెళ్ళిపోవడం, మళ్ళీ పెరుగుతానే ఒక విక్ ఇచ్చి వెళ్ళిపోవడం. సో ఆ విక్లో మొత్తం అందరూ లిక్విడేట్ అయిపోతారు. సో వాళ్ళ పొజిషన్స్ అన్ని అంటే ఎవరైతే ఎక్కువగా పొజిషన్స్ ఒక లెవెల్ రేంజ్లోనే వాళ్ళందరూ లిక్విడేట్ అయిపోతాయి. సో ఈ డేటా అంతా మీరు కాయిన్ గ్లాస్ వాళ్ళది వాళ్ళ వెబ్సైట్లో చూడొచ్చు. నేను మీకు కావాలంటే ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మీరు డైరెక్ట్ గూగుల్లో చెక్ చేయొచ్చు. బిట్కాయిన్ లిక్విడేషన్ హీట్ మ్యాప్ అని కాయిన్ గ్లాస్ అని కొట్టండి, మీకు కాయిన్ గ్లాస్ వాళ్ళది వస్తుంది, మీకు క్లియర్గా చూపిస్తుంది. దాంట్లో ఇథీరియంది కూడా ఉంటుంది, మీరు దాంట్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. షార్ట్ అండ్ స్వీట్గా ఈ లిక్విడిటీ పూల్ అండ్ లిక్విడేషన్ ఈవెంట్స్ ఈ మూడింటికి డిఫరెన్స్ చెప్పాలంటే, లిక్విడిటీ అంటే ఈజ్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ అనమాట. అంటే బాగా ఈజీగా బయింగ్ సెల్లింగ్ జరుగుతుంది అనుకోండి మార్కెట్ ప్రైస్ దగ్గర, మంచి లిక్విడిటీ ఉన్న మార్కెట్ అని అర్థం. అట్లాగే కొంచెం టఫ్ అండ్ కొంచెం టైం తీసుకుంటుంది అనుకోండి బయింగ్ అండ్ సెల్లింగ్ మార్కెట్ ప్రైస్ దగ్గర, కొంచెం లో లిక్విడిటీ ఉన్న మార్కెట్స్ అని అర్థం. అండ్ లిక్విడేషన్ పూల్ అంటే ఏంటంటే మీకు ఒక ఎక్స్ట్రా బయర్ ఒక ఎక్స్ట్రా సెల్లర్ లాంటిది అనమాట. అంటే మీకు ఒకవేళ మీరు ఏదైనా మార్కెట్ ప్రైస్ దగ్గర అమ్ముదాం అనుకున్నా కూడా కొనేవాళ్ళు లేకపోతే ఆ లిక్విడేషన్ పూల్ యూజ్ చేసుకుని కొనడం, అట్లాగే అదే అమ్మేవాళ్ళు లేకపోతే మీకు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే మీరు ఆ లిక్విడేషన్ పూల్ యూజ్ చేసుకుని కొనొచ్చు. సో అది లిక్విడేషన్ పూల్. అట్లాగే లిక్విడేషన్ ఈవెంట్స్ అంటే ఒక ప్రైస్ దగ్గరకు వస్తే ఎక్కువ మంది లిక్విడేట్ అవుతారని ఎక్స్చేంజెస్ దగ్గర డేటా ఉంటుంది కదా, ఆ డేటాని యూజ్ చేసుకుని ఎక్స్చేంజెస్ కానీ వేల్స్ కానీ ఆ ప్రైస్ దాకా తీసుకొచ్చి ట్యాప్ చేసి తీసుకెళ్ళిపోతారు. సో అట్లాంటిది లిక్విడేషన్ ఈవెంట్స్. అంటే కరెక్ట్గా ఫ్యూచర్స్ మార్కెట్లో ఉన్న లిక్విడేషన్ ప్రైజెస్ అనేవి ఎక్కువ మంది ఏదో ఏ ప్రైస్ దగ్గర ఉందో చూసుకుని అక్కడ దాకా ప్రైస్ తీసుకొచ్చి ట్యాప్ చేసి తీసుకెళ్ళిపోతారు. అంటే ఫైనల్గా మనం అనుకున్న డైరెక్షన్లోనే మార్కెట్ ఉండొచ్చు, బట్ స్టిల్ మన పొజిషన్స్ జీరో అయిపోతాయి. సో అట్లాంటి ఈవెంట్స్ని లిక్విడేషన్ ఈవెంట్స్ అంటారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.